అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది రైతులు పత్తిలో అధిక దిగుబడి తీయాలంటే ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ కర్నూలు, ఐజా ఇటు సైడ్ అయితే ఇప్పుడు చాలామంది రైతులు వాటర్ ఉన్న వాళ్ళు విత్తనాలు వేయటం జరుగుతూ ఉంది. పత్తి విత్తనాలు ఏం తీసుకోవాలన్నా చాలామంది కాలు కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరానికి 2026 సంవత్సరానికి గాను బెస్ట్ విత్తనాలు ఒక 5 విత్తనాల గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ విత్తనాలు ఎంచుకునే ముందు మనం అధిక దిగుబడి కూడా తీయాలని కోరుకుంటున్నాం ప్రతి రైతు కూడా. అసలు అధిక దిగుబడి తీయాలి అంటే మన పత్తి విత్తనాలు ఎలా ఎంచుకోవాలి, ఎంచుకునే దాంట్లో కూడా ఏం క్వాలిటీస్ ఉండాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. ఈరోజు మీకు టాప్ మోస్ట్ ఒక 5 సీడ్ల గురించి చెప్తాను. ఇందులో ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తుంది. అసలు మంచి దిగుబడి రావాలి అంటే ఒక పత్తిలో సీడ్ ఎంచుకునే ముందు కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, మనకు విత్తనం వేసిన తర్వాత మంచి మొలక శాతం రావాలి. రెండోది ఏంటంటే చెట్టు గుబురుగా హైట్గా పెరగాలి. సైడ్ బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా రావాలి. దాంతోపాటు మనకి కాయలు కూడా ఎక్కువగా, మనకి ఒక కొమ్మకు వచ్చేసి 6-7 కాయలు పడితే మాత్రం మనకు అనుకున్న దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది. అనుకున్న దిగుబడి అనుకుంటే ఒక 7 క్వింటాల, 10 క్వింటాల, 20 క్వింటాల అనే దిగుబడి అనేది మనకు ఖచ్చితంగా రావటం జరిగింది. దాని ఉద్దేశపరంగానే మనకి నచ్చినవి, అందరూ చెప్పేవి, ప్లస్ అందరికీ దిగుబడి వచ్చేవి కూడా ఈరోజు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొదటి విత్తనం అనుకుంటే ఖచ్చితంగా రాశి వాళ్ళది షిఫ్ట్ ఉండబోతుంది. ఈ షిఫ్ట్లో ఉన్న గొప్పతనం ఏంటి అసలు? ఈ షిఫ్ట్ని వేసుకుంటే మంచి ఎదుగుదల వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తుంది. ఇది ఎలాంటి నేలలో అయినా వేసుకోవచ్చు. ఒక తేలికపాటి కావచ్చు, మధ్యస్థ నేలలో కావచ్చు, రేగడి నేలలో కావచ్చు. ఎలాంటి భూములలో వేసుకున్నా సరే మంచి దిగుబడి అనేది వస్తూ ఉంటుంది, మంచి తీయటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు రెండో విత్తనం చెప్పదలుచుకున్నాం. ఆ రెండో విత్తనం ఏంటంటే ఫస్ట్ విత్తనంగా 7067 ఖచ్చితంగా ఉంది యూఎస్ వాళ్ళది. ఇది కూడా తీయటానికి వీలుగా ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది. మనకి ఎలాంటి నేలలో వేసుకున్నా కూడా సెట్ అవుతూ ఉంటుంది. మనకి చాలామంది రైతులు ఇంకోటి ఏమంటారంటే, అన్న నేను షార్ట్ టర్మ్ డ్యూరేషన్ వేస్తాను, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ వేస్తాను, ఈ 2 డ్యూరేషన్లో ఏది బెటరు? ఏది వచ్చినా ఒక 20 రోజుల గ్యాప్లోనే వస్తూ ఉంటుంది. షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా. షార్ట్ టర్మ్ అంటే ఏంది? మనం వర్షాధారంగా పండే పంట. మనకి లాంగ్ టర్మ్ ఏంది? కొంచెం నీళ్ళుంటే కట్టుకుంటే మళ్ళీ క్రాప్ సెట్ అవుతూ ఉంటుంది. ఇదే తేడా, పెద్ద తేడా ఏం లేదు. ఏది వేసుకున్నా సరే మనకి నీళ్ళుండే వాళ్ళు కట్టుకుంటే ఇంకో క్రాప్ సెట్ అవుతుంది, నీళ్ళు లేని వాళ్ళు వర్షాధారంగా వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మన క్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మూడోది అనుకుంటే మనకి వేదా సీడ్స్ అండి. ఈ వేదా సీడ్స్లో కూడా మనం ఒక 5 సంవత్సరాల నుంచి అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఈ వేదా సీడ్స్ నుంచి ప్లాటినం అనేది గొప్పగా వచ్చింది ఇంతకుముందు. తర్వాత మనకి చంద్రా గోల్డ్ అని వచ్చింది. ఈ ప్లాటినం తీసుకున్నా, చంద్రా గోల్డ్ తీసుకున్నా మంచి దిగుబడి అయితే వస్తుంది. మనకి తీయటానికి వీలుగా ఉంటుంది. మనకి మంచిగా మధ్యస్థ నేలలో కూడా వేసుకోవచ్చు. దిగుబడి వస్తుంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి. దీన్ని కూడా వేసుకున్నా మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి రైతుకు కూడా. ఇంకోటి ఏంటంటే నూజివీడ్ సీడ్స్ 4ది వచ్చేలోపు. ఈ నూజివీడ్ సీడ్స్లో కూడా మనం చెప్పాలంటే ఇంకా 2-3 రకాల లాస్ట్ ఇయర్ చెప్పాం. ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఆద్య అనే సీడ్ కూడా ఫేమస్ అయింది. అంటే వేసిన వీటిలో కూడా 3 విత్తనాల్లో ఒక రకరకాల ఇస్తే కొంచెం ఆద్య సీడ్ కూడా బాగుండడం అనేది జరిగింది. మన ఆద్య లాంటి సీడ్ ఎంచుకున్నా సరే నూజివీడ్లో మంచి దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ అనుకుంటే 5వ సీడ్ వచ్చేలోపు మనకి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఉంటుంది. మనకి క్రిస్టల్ కంపెనీలో బాగా తెలిసింది ఏంది? సదానంద్. ఈ సదానంద్తో పాటు CCH 369 ఉంది, CCH 999 ఉంది. వీటిలో బెస్ట్గా అనుకుంటే మనకి CCH 369 వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. దాంతోపాటు మీడియం బోగా మనకి తీయటానికి వీలుగా ఉండే విత్తనం కాబట్టి ఇలాంటి విత్తనాలు నేను చెప్పినవన్నటి ఎంచుకుంటే అయితే మీకు బెస్ట్గా అధిక దిగుబడి ఒక 15 నుంచి ఒక 20 క్వింటాలో 10 క్వింటాలో వస్తుంది కూడా. ఈ వీడియోలో ఇంకొక నెక్స్ట్ ఒక 5 గురించి చెప్తాను. దాంట్లో కూడా మీరు చూసుకొని ఎంచుకుంటే మంచి దిగుబడి అనేది రావడం జరిగింది. ఈరోజు చెప్పిన వీడియోలో నేను చెప్పిన 5 యొక్క సీడ్ల యొక్క ఏంటంటే రాశి వాళ్ళది షిఫ్ట్ చెప్పాం, తర్వాత యూఎస్ వాళ్ళది 706 చెప్పాము, తర్వాత నూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఆద్య చెప్పాము, వేదా సీడ్స్ వాళ్ళది మనకి చంద్రా గోల్డ్, ప్లాటినం లాంటి చెప్పాము, మీకు క్రిస్టల్ వాళ్ళది CCH 369 అని ఇలా 5 రకాల విత్తనాలు చెప్పడం జరిగింది. ఎంచుకొని మీరు అధిక దిగుబడులు తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.